ఇక్కడ తీసుకోండి. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఇలా కలవడం. ఆన్లైన్లోనే తెలుసు నాకు తమ్ముడు, అంటే ఫేస్లో అయితే ఎవరైనా చూడలేదు. ఎక్కువగా నాకు సిద్ధు తమ్ముడే బాగా పరిచయం. అలుపెరగని పరిచారికుడు అనమాట. క్రీస్తు సేవలో అలుపెరగని పరిచారికుడు. ఎప్పుడు చూడు ఇంకా అన్ని కంట్రీల్లో, ఏ కంట్రీలో గ్రూపులు ఉన్నా అన్ని కంట్రీల్లో కూడా పరిచర్య చేస్తూనే ఉంటాడు. తమ్ముడిని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. యవ్వన కాలంలో దేవుని జాన్ అలా వాడబడుతున్నాడు అని. నైట్ కూడా ఐమో కదా, ఐమోలో కూడా పరిచర్య చేస్తూ ఉంటాడు. 12 దాటిన తర్వాత కూడా చేస్తూనే ఉంటాడు. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అలా యవ్వన కాలంలో ప్రతి ఒక్కరు కూడా అలా వాడబడాలని నేను ఆశపడుతూ ఉంటాను. యవ్వనస్తుల గురించి చాలా ప్రార్థన చేస్తూ భారం కలిగి ఉంటాను అన్నమాట. అయితే నా జీవితంలో ఏంటంటే మ్యారేజ్ కాకముందు నేను రక్షింపబడ్డాను. రక్షణ పొందిన తర్వాత అంటే కుటుంబం అంతా అంటే అమ్మ చిన్నగా ప్రార్థన చేస్తుంది, కానీ నానైతే చాలా విగ్రహారాధికుడు అనమాట. అక్కడ అసలు చర్చి కూడా ఉండేది కాదు. అంటే క్రైస్తవులే కానీ చర్చి ఉండదు, పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. నా చిన్నప్పటి నుంచి కూడా అన్ని చర్చి ఉండదు ఆ ఊర్లో. పూజలు అంటే విగ్రహారాధికులు అనమాట. అది ఒక చిన్న విలేజ్, మాటూరు దగ్గర, గన్నవరం పక్కనే గన్నవరము. అక్కడ విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు. అంటే అందరూ సంక్రాంతి పండుగలు ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళు. ఏదన్నా ఇలా పండుగలు వచ్చినా కానీ, క్రిస్మస్ పండుగలు అలా వచ్చినా కానీ సినిమాలకు వెళ్తూ అట్లా ఉండేవాళ్ళు. చర్చి లేదు కదా, అది ఒక పండుగ, మన పండుగ అన్న ఉండేది, కానీ చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు. అయితే అట్లా పక్క ఊర్లు అంటే పూనూరు గ్రామం ఉండేది మా పక్కనే. వాళ్ళు మాకు రిలేటివ్స్ ఉన్నారనమాట. అక్కడ ఒక అన్న వచ్చి వాళ్ళని రక్షించి వాళ్ళని నడిపిస్తూ ఉంటే, మేము ఇట్లా విగ్రహారాధన చేస్తూ ఈ గ్రామం అంతా ఇట్లా అయిపోతుందని చెప్పి ఆ అన్నను తీసుకొచ్చి మాకు పరిచయం చేశారు. మేము అప్పుడు యవనస్తులుగా ఉన్నాము. మాకు పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత ఆ అన్న ద్వారా మేము రక్షింపబడ్డాం. ఆ అన్న ద్వారా రక్షణలోకి వచ్చాం. అందరూ యవనస్తులు అనమాట. ఆడపిల్లలు, మగపిల్లలు తక్కువ ఉండేవాళ్ళు అని మగపిల్లలు వచ్చేవాళ్ళు కాదు. ఆడపిల్లలము యవ్వనస్తులుగా మేము రక్షింపబడ్డాం. ఇంకా రక్షణ పొందిన తర్వాత మాకు ఇంకా అదే లోకం అనమాట. ప్రార్థనే. ఇంకొక చర్చి లేదు కదా, అక్కడ మేమే ఒక తెలిసిన వాళ్ళు అంటే మా రిలేటివ్స్లో ఒక ఖాళీ స్థలం ఉంటే మేమే అక్కడ ఒక మందిరాన్ని కట్టుకున్నాం అనమాట. అన్న మాకు సపోర్ట్ ఉండేవాళ్ళు. మా పక్కనే ఊరు అదే రెక్క వాళ్ళు మాకు అన్నం తీసుకొచ్చి పరిచయం చేశారు కదా. అక్కడ కొంతమంది అన్నవాళ్ళు యవ్వనస్తులు పరిచయం చేసి అన్నతో పాటు ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ తోటి మేము వాళ్ళు కలిసి ఒక తాటాకి పందిరిలాగా ఒక చర్చిని మేమే కట్టుకున్నాం అనమాట. మేమే అట్లా కట్టుకొని కొద్ది రోజులు, ఒక 3 సంవత్సరాలు, రక్షింపబడిన ఒక 3 సంవత్సరాలు అట్లా మేమే ఉండేవాళ్ళం. సండే స్కూల్ పిల్లల్ని అట్లా గ్యాదర్ చేస్తూ పిల్లలందరినీ అట్లా నడిపించుకుంటూ అట్లా ఒక 3 సంవత్సరాల పెళ్లికి ముందు అట్లా పరిచర్యలు సాగుతూ ఉండేవాళ్ళం. అన్నకి సహకారులుగా ఉంటూ పాస్టర్ గారికి అన్న ఆదివారం వచ్చి మాకు వాక్యం చెప్పేసి వెళ్ళిపోతారు. ఈ మధ్యలో ఇక మేమే ప్రార్థన చేసుకుంటూ చిన్నగా ఇంక అన్న మమ్మల్ని ఆత్మీయంగా అట్లా నడిపిస్తూ వచ్చారు. తర్వాత ఇంకా మాకు ఆడపిల్లలం కదా, అందరూ ఎవరి కాలంలో ఉన్నాం కదా, అయితే పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉన్నారనమాట. నేనైతే పరిచర్య చేయాలి, పెళ్లి చేసుకోకూడదు, దేవుని సేవలో నేను వాడబడాలి అని ఫస్ట్ నుంచి నేను ఒక అనుకుంటూ ఉండేదాన్ని. అయితే అప్పుడు నాకు ఇంత 16 ఇయర్సే ఉండేది. 16 ఇయర్సే ఉండే. నేను కూడా ఎక్కువ చదువుకోలేదు. 9th చదువు ఆపేశారు. చదువుకునే లేదు, పెళ్లి చేయాలి అని చెప్పేసి సంబంధాలు తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఆ సంబంధాలు వచ్చినాయన్నీ నేనేం చేస్తానంటే ప్రార్థన చేసి వాటన్నిటిని దేవుని ద్వారా ఎదుర్కోవాలని చూస్తాను. వాళ్ళు వెళ్ళి ఫిక్స్ చేసుకొస్తారు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి పోరాడి వాటిని ఎట్టకట్టి క్యాన్సిల్ చేపిస్తాను అన్నమాట. దేవుని దగ్గరికి వెళ్ళి పోరాడి నాకు నేను పరిచర్య చేయాలి, నేను పెళ్లి చేసుకోను అని చెప్పి అట్లా
అయితే చాలా మూర్ఖంగా అంతా ఫిక్స్ అయిపోయింది, వెళ్ళి చెయ్యాలి, వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తున్నారు. కానీ నాకు ఇష్టం లేదు పెళ్ళి. కానీ అట్లా అంత దగ్గరికి వచ్చేసిందని చెప్పి నేను మూర్ఖత్వం, ఏదైనా దేవుడు ఆలకిస్తాడు కదా అని చెప్పి చర్చిలోకి వెళ్ళి 11 గంటలకు వెళ్ళి 3 గంటల సేపు మోకాళ్ళ కింద గాజు పెంకులు వేసుకొని మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేశారు. ఆ పెళ్లి ఫిక్స్ అయింది, దాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలి నాకు తెలియదని ముఖ్యంగా అలా ప్రార్థన చేసేదాన్ని. అలా ప్రార్థన చేస్తే అది ఎలా దేవుడు ఆపేశాడు అనమాట. దాన్ని నా బాధను చూడలేక, నా కన్నీరుని చూడలేక దాన్ని అట్లా పెళ్లి క్యాన్సిల్ చేసేసారు. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారనమాట. ఆ రోజు ఆదివారం చర్చిలో సండే స్కూల్ అయిపోయిన తర్వాత చర్చిలో ప్రార్థన చేస్తా ఉన్నాము. నేను ఇంకా నాతో పాటు ఇంకో 2 సహోదరులు ఉన్నారు. వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తుంటే నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు, రోడ్డు పక్కనే చర్చి, నన్ను చూడడానికి వచ్చిన చర్చిలో చూసి వెళ్ళిపోతున్నారు. చర్చిలో చూసి వెళ్ళిపోతా ఉంటే పక్కనే వచ్చి వాళ్ళెవరో నాకు తెలియదు. వచ్చిన మా వారు, మా బావగారు, అన్న తమ్ముళ్ళు ఇద్దరు మైక్ పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళెవరో మాకు తెలియదు కదా. నేను మళ్ళా వచ్చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, వాళ్ళు నీకోసమే వచ్చారని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంక నేను సైలెంట్గా నా పక్కనున్న సిస్టర్స్ కూడా నేను చెప్పకుండా నేను లేచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సరే అది అయిపోయాక తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను, ఎందుకయ్యా పొద్దాకలో నాకు ఇట్లా ఈరోజు సమస్య, నేను పెళ్ళి వద్దనుకున్నాను కదా, మరలా ఎందుకు నాకు పొద్దాకలు ఇట్లా చేస్తున్నావు అని అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇది నా చిత్తమే, అక్కడ నీ ద్వారా నా పరిచర్య జరగాలి, నా చిత్తమే, నువ్వు ఒప్పుకోమని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడుతుంటే ఇంక నేను అప్పుడు అంగీకరించాను. నేను అంగీకరించిన తర్వాత మాకుంది, మేము కట్టుకున్న మందిరమే. అప్పుడు దాకా విగ్రహారాధనలో ఉన్న మాకు మేము కట్టుకున్న మందిరం ఒకటే మాకు తెలుసు. అక్కడ వాళ్ళు కూడా నేను దేవుని పరిచర్య చేస్తాను, దేవుని సేవకులు అయితే బాగుండు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అయితే నాకు బాగుండిద్ది అని అంటే వాళ్ళు అన్నారు, మాకు ప్రార్థనకి వెళ్ళే అమ్మాయి కావాలి, మేము ప్రార్థనకి వెళ్తామని చెప్పారు. అదే అది లోదరను. నాకు లోదరన్ సంఘము, ఆర్సీఎం ఇన్ని చర్చిలు ఉంటాయని నాకు తెలియదు. అప్పుడు మాకు తెలిసిన అందులో ఏంటి, మేము కట్టుకున్న మందిరం ఒకటే మాకు తెలుసు. మేము ఎంత ఆత్మీయంగా ఉంటామో, మేము ఎలా పర్ఫెక్ట్గా ఉంటామో అలాగే ఉంటారు అనుకునేది. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే అమ్మాయి కావాలి అని అంటే మాకులాగే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా స్ట్రిక్ట్గా ఉంటారేమో అనుకుని నేను అంగీకరించి సరే అని చెప్పి, అంటే దేవుడు నాతో మాట్లాడాడు కదా, ఇది నా చిత్తమే, నువ్వు అక్కడ వెళ్ళి అక్కడ నాకు నా పరిచర్య జరగాలి అని దేవుడు నాతో మాట్లాడాడు కదా, నేను అంగీకరించాను. అయిపోయింది, పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటి నేను నన్ను ఇక్కడికి పంపించడానికి కారణం ఏంటి అని అంటే, అది లూథరన్ చర్చి. అంటే ఫస్ట్ నుంచి అంటే చాలా పెద్ద ఊరు అది, గొట్టిపాడు, ప్రతిపాడు దగ్గరే, గొట్టిపాడు గుంటూరు డిస్టిక్. అది చాలా పెద్ద చర్చి అనమాట. ఒక 1500 మంది గడప ఉంటుంది అక్కడ, అంటే పల్లె మాత్రం. చర్చిలోకి వచ్చేసి 600-700 మంది ఉంటారు. అక్కడ పాస్టర్ గారు వచ్చి, అమ్మ నువ్వు అక్కడ పెళ్ళి సండే స్కూల్ నడిపిస్తూ ఉంటాయి కదా, నువ్వు సండే స్కూల్ నడిపించమ్మా అని చెప్పి పాస్టర్ గారు వచ్చి నాతో మాట్లాడారు. ఓహో, ఆయన నాతో మాట్లాడి నా చిత్తమే, నా ద్వారా పరిచర్య జరగాలని ఉంది అని నన్ను ఇక్కడ పంపించాడు కదా, ఓహో ఇదే నువ్వు నన్ను ఇక్కడికి పంపించడానికి కారణం అని చెప్పేసి దేవునికి కృతజ్ఞతలు. సరే కానీ నేను చెప్తానని చెప్పి ఇప్పుడు 8 సంవత్సరాలు అక్కడ నేను సండే స్కూల్ పరిచర్యలో కొనసాగించాను. ఆ తర్వాత మా అత్తగారు, మామయ్య గారు చనిపోవడం, మా వారు కొంచెం లోకానుసారంగా ఉండడం, కొంచెం డ్రింక్ చేయడం, అట్లా చాలా ఇదిగా ఉండి నన్ను చర్చికి పోనీకపోవడం, అట్లా కొన్ని సమస్యల వల్ల నేను మళ్ళా పరిచర్యకు దూరం అయ్యాను. నేనేంటంటే, నాకు ఆ లూథరన్ సంఘంలో నుంచి బయటికి వెళ్దించేవాళ్ళు కదా, నేను పునాది వేయబడిన సహవాసంలో నుండి దూరం అయ్యాను.
ఎప్పుడైతే దూరం అయ్యానో, ఈ లోదరంలోకి ఎప్పుడైతే బాధపోయాను అంటే వేరే సంఘానికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. ఫస్ట్ నుంచి లోదరంలో ఉన్న వాళ్ళు కదా, వేరే సంఘానికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. నేను ఇంకేంటి, నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల కావాలి, ఈ సంఘం నుంచి నేను విడుదల కావాలి, నేను పునాది వేయబడిన సంఘానికి నేను మళ్ళా చేర్చబడాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రార్థన చేస్తూ ఉంటూ నాకు అంటే ఫస్ట్ నుంచి నాకు ఏం పనులు, ఇంట్లో పనులు రావు. నేను మా నాన్న వాళ్ళ ముగ్గురులో నేను ఒకదాన్ని అమ్మాయిని, నాన్న వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అయితే చాలా గారాబంగా అట్లా పెంచేవాళ్ళు. అయితే పెళ్ళైన దగ్గర నుంచి చాలా ఇబ్బందులు పెట్టారు, పనులు చేయడంలో కానీ, అంటే పనులకి తీసుకెళ్ళడం కానీ అట్లా. అంటే ఫస్ట్ అయితే ఏ పనులు చేయించము, మాకు ఇంట్లోనే ఉండి చేస్తూ చాలు అని అన్నారు. కానీ పెళ్ళైన 4 నెలల నుండే ఏదో బ్యాని పని అని, పొగాకు పనికి అని అట్లా 3ంటికే లేచి కట్టెల పొయ్యి మీద అన్నం కూరలు వండుకోవడం, అట్లా నైట్ 2, 3 దాకా కూడా అట్లా పని చేయడం, అలాంటి పనికి నన్ను తీసుకెళ్ళారు. అయినప్పటికీ మన కింద దేవుని ప్రేమను బట్టి సహనంతో నేను అన్నీ చేసుకుంటూ వచ్చేదాన్ని. అన్ని పనులు చేసి ఇంకా పిల్లల్ని సాక్కుంటూ, ఇద్దరు పెద్దవాళ్ళని చూసుకుంటూ అట్లా మన ప్రార్థన అయితే నేను వదిలేదాన్ని కాదు. ఈ ప్రార్థన ఫలితమే ఈ పనులన్నిటినీ కూడా ఒక సొంత గృహాన్ని నిర్మించుకోవడము. అంటే మా సొంతగానే కష్టపడి, మా హస్బెండ్ నేను, మాకు పెద్దవాళ్ళు ఎవరు కూడా అందించే వాళ్ళు ఎవరు లేరు. నేను ఆయన కష్టపడి అదే పనులు చేసుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ సొంత గృహాన్ని నిర్మించుకున్నాం. అది నిర్మించుకున్న తర్వాత నేను ఆ పనులు కాదయ్యా, నేను ఇంకా ఉన్నతంగా, అంటే నేను ఎక్కువ చదువుకోలేదు కానీ నేను ఉన్నతంగా ఉండాలి అని చెప్పేసి నా స్వయం కృషితోనే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి టైలరింగ్ నేర్చుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున నా స్వయం కృషితో నేను టైలరింగ్ నేర్చుకోగలిగాను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమే. ఎవరి దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకోలేదు. ఇప్పుడు నన్ను ఆయన ఎంత ఉన్నత స్థితిలో నిలబెట్టారంటే, అనేకులకి నా కింద నేను పనిచ్చే స్థితిలో, ఉన్నత స్థితిలో నన్ను దాసత్వం కింద నిలబెట్టలేదు కానీ యాజకత్వంలో ఆయన నన్ను నిలబెట్టాడు. యాజకత్వంలో ఇదంతా ఏంటంటే నేను ఆయన్ని విడవకుండా పట్టుకున్నాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు పడినా నేను ఆయన్ని విడవకుండా ఆయన్ని పట్టుకున్నాను. కాబట్టి నా జీవితంలో చాలా అద్భుత కార్యాలు, నా పిల్లల జీవితంలో కానీ, నా భర్త జీవితంలో కానీ, నా జీవితంలో నేను ఇప్పుడు సజీవంగా మీ ముందు గర్వంగా నిలబడి మాట్లాడుతున్నానంటే అది కేవలం ఆయన కనికరం, ఆయన కృప వల్లనే మాట్లాడుతూ ఉన్నాను. నేను బ్రతికి 2 సార్లు ప్రాణాపాయ స్థితిలో నుండి రక్షించాడు ఆయన. ఎట్లా ఒక అడుగు దూరంలో నేను ప్రాణ భయాన్ని చూశాను అనమాట. అడుగు దూరంలో చాలాసార్లు. ఇంకా సాక్ష్యాలు అయితేనేమి, చాలా అద్భుత కార్యాలు. నా చిన్న కుమారుడు డాబా పైనుంచి కింద పడితే ఒక చిన్న గీత కూడా పడలేదు. ఎందుకంటే నేను ఉదయాన్నే లేచి నా పిల్లలను, నా యజమాని, నా కుటుంబాన్ని దేవునికి అప్పగిస్తాను. వారు సాయంత్రం వచ్చేంత వరకు కూడా ఆయన కాపుదలలో ఉంచాలని ఆయనకి అప్పగించేస్తాను. నేనైతే వాళ్ళ కాపలా కాయలేదు కదా, మన కాపరి ఆయనే కాబట్టి నేను ఆయనకి అప్పగించేస్తాను. ఒక రోజు అయితే నాకు ఒక దర్శనం వచ్చింది. ఏంటంటే ఇంటి నిండా రక్తపు మడుగు, ఆ ఇంటి ముందు ఒక బాడీని పడుకోబెట్టి ఆ బాడీ చుట్టూ అందరూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఆ దర్శనం ముందుగానే నాకు వారం ముందుగానే దేవుడు నాకు అట్లా దర్శనాన్ని చూపిస్తే, ఏంటయ్యా ఈ దర్శనం, ఎవరికి ఇలా జరగబోతుంది, నా కుటుంబంలో జరగబోతుందా ఏంటి అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇది నా ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లో కూడా ఇలా జరగకూడదు అని చెప్పి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఈ దర్శనం వచ్చిన ఒక వారం తర్వాత మా హస్బెండ్ ఒక నైట్ మొత్తం ఇంటికి రాలేదు ఏంటి అని చెప్పేసి, అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. తెల్లవారు వరకు నేను అట్లా ప్రార్థన చేస్తూ ఉండి తెల్లవారుగానే మా బావగారి దగ్గరికి వెళ్ళి, ఇట్లా మీ తమ్ముడు ఇంటికి రాలేదు, ఫోన్ చేయాలంటే ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉందంటే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ దగ్గర ఉంది. కానిస్టేబుల్ దగ్గర ఉంటే ఆయనేమో మాట్లాడకుండా పెట్టేశాడు మా బావగారు. నేను పోలీసుని మాట్లాడుతున్నాను, ఇట్లా చిలుకలూరుపేట పోలీస్ స్టేషన్ అని అనగానే ఆయన పెట్టేశారు భయం వేసి.
వైరస్ పెట్టేస్తే ఏంటి పోలీస్ స్టేషన్లో ఎందుకుంది ఏంటని చెప్పేసి మళ్ళీ నేను ఆయన దగ్గర ఫోన్ తీసుకొని ఇంట్లోకి వచ్చి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అయ్యా మీ దగ్గర ఎందుకు ఉందండి, నేను వాళ్ళ వైఫ్ని ఫోన్ మీ దగ్గర ఎందుకు ఉంది అని అంటే, అమ్మ ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఈ ఫోన్ వాళ్ళకి అక్కడ బండి ఫోన్ అక్కడ పడి ఉంటే మేము తీసుకొచ్చామమ్మా అని చెప్పారు. అంటే ఎక్కడున్నారయ్యే వాళ్ళు అని అంటే, అంబులెన్స్లో పంపించామమ్మా, ఏ హాస్పిటల్కి వెళ్ళారో తెలియదు, పక్కన వేరే ఇంకా ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరో నాకు తెలియదు, మేము అంబులెన్స్లో ఎక్కించి పంపించాము, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళారో కూడా తెలియదు అని చెప్పి. ఇప్పుడు ఆయన దగ్గర ఫోన్ లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళారో కూడా తెలియదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడున్నారని వెతుక్కోవాలి. నాకు తెలిసిందల్లా ఒకటే ప్రార్థన. గదిలోకి వెళ్ళాను, ఫోన్ ఆఫ్ చేసి సరే నేను వాళ్ళకి చెప్పేసి ఫోన్ తీసుకెళ్ళి మా బావగారికి ఇచ్చి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని మోకాళ్ళ మీద నిలబడి ఆయన వైపు చేతులు ఎత్తాను. అయ్యా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నీవే నాకు చేయాలి, నువ్వు ముందుగానే చూపించావు కదా, నేను ప్రార్థన చేశాను కదా, మరలా ఏంటి పరిస్థితి, నేను ఎక్కడని వెతకాలి, ఏ హాస్పిటల్కి అని వెళ్ళాలి, ఎవరితో మాట్లాడి ఎవరు తీసుకెళ్లారని నేను ఎవరిని అడగాలి, నాకైతే తెలియదు, మీరే ఉన్నారు నా దిక్కు, మీరు తప్ప నాకు వేరే మార్గం లేదని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి నేను మాత్రం ఎక్కడ వెతకను, నీవే ఆయన నడుచుకుంటూ ఇంటికి పంపించాలని చెప్పేసి ఆయన దగ్గర ప్రార్థన చేసి మోకాళ్ళు ప్రార్థన చేసి ఆయన వేడుకున్నప్పుడు ప్రార్థన ఎప్పుడైతే ఆమెను నేను బయటకు వస్తున్నానో ఆయన నడుచుకుంటూ మెట్లకి నడుచుకుంటూ ఎందుకంటే ఈయనతో వెళ్ళిన ఆయనకి ఎక్కువ దెబ్బలు తగిలింది, వేరే అతనికి దెబ్బలు తగిలినాయి. ఆ కానిస్టేబుల్ ఏమో దెబ్బలు తగిన అతనే మావారు అనుకొని నాకు అలా చెప్పారనమాట. అట్లా దేవుడు నా జీవితంలో చేసిన ఎన్నో అద్భుత కార్యాలు, నా విషయంలో కూడా, నా పిల్లోడి విషయంలో కూడా, పిల్లోడి విషయంలో కూడా ఒకసారి చెరువులో పడిపోయాడు. ఎల్కేజీ చదువుతున్నప్పుడు చెరువులో పడిపోయి 10 నిమిషాలు దాకా బయటికి రాలేదు. ఇంకొకళ్ళు అయితే చనిపోయేవాళ్ళు. అయితే వేరే వాళ్ళు తీసుకొచ్చి, ఇంత హైట్ ఉంటాడు అబ్బాయి, ఆ అబ్బాయికి కాళ్ళు అందనంత లోపలికి వెళ్ళిపోయాడంట చెరువులో. ఆ అబ్బాయి తీసుకొచ్చి ఆ పక్కన ఇంటి ఆవిడ తీసుకొచ్చి, అమ్మ నువ్వు ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకిస్తూ ఉంటాడు, నీ ప్రార్థన నీ బిడ్డను రక్షించిందని ఒక సాక్ష్యం చెప్తుంది నా దగ్గరికి వచ్చి, నీ ప్రార్థన ఈరోజు నీ బిడ్డను రక్షించిందమ్మా అని తీసుకొచ్చి నా బిడ్డను నాకు అప్పచెప్పేది. డాబా మీద నుంచి పడిపోతే చిన్న దెబ్బ కూడా తగలేదు, పై నుంచి కింద పడ్డాడు. ఎట్లా అంటే ఆయన చేతులతో తీసుకొచ్చి కింద పడుకోబెట్టినట్టుగా. ఇది చాలా అద్భుతం కదా. అసలు డాబా మీద నుంచి పడటం ఏంటి, అసలు దెబ్బ తగలకుండా ఉండటం ఏంటి, ఇది ఆశ్చర్యకరమైందా. నాతో పాటు నేను 5 కిలోమీటర్లు నేను షాప్ పెట్టాను, టైలరింగ్ షాప్ పెట్టాను. మా ఊరు నుంచి అక్కడికి 5 కిలోమీటర్లు రోజు ఆటోలో జర్నీ చేస్తూ ఉంటాను. ఆటోలో వస్తూ ఉండగా ఆటో తిరగబడిపోయింది. ఆటో తిరగబడిపోయి నేను కూర్చున్న ప్లేస్, నేను ముందుకు వస్తే అక్కడ వేరే అతను వచ్చి కూర్చున్నాడు. అతను స్పాట్లో చనిపోయాడు. ఆటోలో ఉన్న అందరికీ దెబ్బలు తగిలి ఆయన ఒక అతను స్పాట్లో చనిపోయాడు. కానీ నాకైతే ఒక చిన్న దెబ్బ కూడా తగలేదు, చిన్న దెబ్బ ఒక ముళ్ళు కూడా నాకు గీసుకుపోలా. నీ పాదములకు రాయి తగలకుండా నేను ఎత్తుపట్టుకుని వాడని నేనే సెలవిచ్చిన వాక్యము నా జీవితంలో నెరవేర్చాడు నా దేవుడు కదా. అట్లా దేవుడు నా జీవితంలో రీసెంట్గా 1 year బ్యాక్ లాస్ట్ ఇయర్లో చేసిన అద్భుతం ఏంటంటే, నేను హైవే దాటుతూ ఉంటే, నాతో పాటు ఇంకొక నలుగురు హైవే దాటుతూ ఉన్న రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే, నలుగురు మాట్లాడుతూనే వస్తున్నాను. నేను ఒక అడుగు మాత్రమే వాళ్ళకంటే ముందులో ఉన్నాను, నా వెనక మాలే ముగ్గురు ఉన్నారు. జస్ట్ ఒక అడుగు నేను అట్లా ముందుకేసాను, ఒక వెహికల్ వచ్చి వాళ్ళ ముగ్గురిని జస్ట్ ఒక అడుగు నేను అట్లా ముందుకేసాను. నా వెనక మాల ఉన్న వాళ్ళ ముగ్గురిని కొట్టేసింది. 2 స్పాట్లోనే చనిపోయారు. 3 చోట్ల పడ్డారు, నేను ఒక్కదాన్ని మిగిలి ఉన్నా. ఇది కదా నా దేవుని హస్తం నాతో ఉంది, ఇది కదా ఆయన హస్తం, నా దేవుని కృప నాతో కాపాడుతూ వస్తుంది. ఇది చాలదా ఆయన నాతో ఉన్నాడు అంటానికి.
కదా. ఆయన గొప్ప ఆయన మీద ఆనుకుని ఉంటే ఆయన కృప మనం ఎన్నడూ విడిచిపెట్టదు. కానీ ఇప్పుడు నా పరిచర్య జీవితం ఏంటంటే నేను ఎట్లయితే నేను నా సహవాసానికి నేను వెళ్ళాలి, నేను రక్షింపబడిన నేను మొదటి ఎక్కడైతే నాటబడ్డానో నేను అక్కడికి మరలా వెళ్ళాలి అని చెప్పి దేవునితో పోరాడినప్పుడు మరలా ఆ ఊరు నుంచి నేను షాప్ పెట్టిన ఊర్లోనికి మేము షిఫ్ట్ అవ్వడం జరిగింది. పిల్లల చదువు విషయంలో మరలా నేను మొదటి ఎక్కడైతే పునాది వేయబడ్డానో ఆ సంఘంలోకి మరలా చేర్చబడ్డాను. ఆ సంఘంలో ఎల్రోయ్ మినిస్ట్రీలో పరిచారికురాలిగా నేను కొన్ని సంఘాలలో వాడబడుతూ ఉన్నాను. ఎప్పుడైనా నైట్ అవుతుంది, నేను ఇంటికి వెళ్ళేలోపు 11 అవుతుంది. ఆదివారం పొద్దున 7ంటికి బయలుదేరితే ఇంట్లో నుంచి నైటు ఇంటికి వెళ్ళేలోపు 11 అవుతుంది. నల్లబాడు చూసుకొని నల్లబాడు నుంచి మళ్ళా నర్సరావుపేటలో సంఘం ఉంది, నర్సరావుపేటలో చూసుకొని ఇక్కడ భోజన పరిచర్య చేస్తాను, వంట పరిచర్య చేస్తాను. మళ్ళీ ఇక్కడ నుంచి నర్సరావుపేట వెళ్ళి అక్కడ వంట పరిచర్య చేసి అక్కడ ప్రేమ ఇందు కొరకు వంట పరిచర్య చేసి మళ్ళా ఆడ సంఘాన్ని చూసుకొని మళ్ళీ అక్కడ మళ్ళీ ప్రేమ మీద అయిపోయే వరకు వాళ్ళందరినీ మళ్ళీ ఎవరినో పంపించేసి అప్పుడు మళ్ళీ నేను బయలుదేరి వస్తాను. 10 గంటలకి నాకు గుంటూరు నుంచి నేను ప్రతిపాడు వెళ్ళడానికి బస్సు ఉంటుంది. ఆ బస్సు మిస్ అయిందంటే మళ్ళీ నైట్ నేను చర్చి దగ్గరే ఉండాల్సి వస్తుంది. మళ్ళీ నైట్ చర్చిలో ఉండి మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ ప్రతిపాడిపోతాను. అట్లా నా పరిచర్యలో దేవుడు నన్ను అలా వాడుకుంటున్నాడు. మాకు అన్ని ఇంకా సత్తనపల్లిలో ఒక సంఘం ఉంది. అన్నగారి తరఫున మేము వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ఉంటాం అన్నమాట. అన్న కింద ఒక హైదరాబాద్లోను, నెల్లూరులో, కావలిలో, సత్తనపల్లి, నర్సరావుపేట, అంటే ఇట్లా బాపట్ల, గన్నవరం, ఇట్లా అన్ని ఊళ్ళల్లో పరిచర్య ఉంది. అన్న అన్ని ఊర్లు వెళ్ళలేరు కాబట్టి అన్న కింద మేము పరిచారికులుగా ఒక్కొక్క ఊరు మేము చూసుకుంటూ ఉంటాం అన్నమాట. విడి రోజుల్లో కూడా గురువారం, శుక్రవారం, ఇట్లా మంగళవారం, సోమవారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు నైట్ ఉపవాస ప్రార్థన కానీ స్త్రీల కూడికలకు కానీ వెళ్తూ ఉంటాము. ఇంటికి వచ్చేసరికి ఒక రోజు 10 దాటాల్సింది, 11 అట్లా అయిపోతుంది. లాస్ట్ బస్కి ఇంటికి వెళ్తాం అనమాట. అట్లా నాకు 2 అబ్బాయిలు, మా హస్బెండ్ కూడా రక్షణ లేదు ఇంకా. కానీ పరిచర్యకి అయితే నేను పోవడానికి నాకు ఇప్పుడైతే ఆటంకం లేదు. ఆయన కూడా నా కుటుంబము, నా పిల్లలు 2 అందరూ కలిసి మేమందరం దేవుడి పరిచర్యలో వాడబడాలని, అలుపెరుగుని పరిచారికుల వలె ఆయన పనిలో మేము వాడబడేలాగిన మీ అందరి ప్రార్థనా సహాయం మాకు కావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించి